రాష్ట్రానికి వెళ్ళారు మీరు. వెళ్ళొచ్చారు. ఎట్లా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారు చేసే పని మంచి పని దృష్టిలో పెట్టుకుని జనం బాగా తరలి వచ్చారు. ఈయనుంటేనే డెవలప్ అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఎగబడి వచ్చారు. గత 5 ఏళ్ళుగా కొంత అరాచక పాలన జరిగింది. 32,000 ఎకరాలు రైతులు ఇస్తే కనీసం వాళ్ళకి 10 రూపాయలు వాళ్ళకి కనీసం ఇది కౌలు రైతులు కనీసం కౌలు కూడా వేయలేదు 5 ఏళ్ళు కూడా. వాళ్ళు ఎలాంటి సహకారం కూడా జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన వెంటనే ఉన్న కంచె తొలగించి ఎమ్మండి మళ్ళీ అభివృద్ధి పనులు స్టార్ట్ చేశాడు. రాష్ట్రానికి ఏమైనా మేలు జరగాలంటే బాబు గారు ఇంకో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటే మన రాష్ట్రం ముందుకెళ్ళింది సార్. అది అంటే చంద్రబాబు నాయుడు విన్నరీ ఉన్న నాయకుడు అంటారు. ఈరోజు ఆయనతో పాటు మోడీ గారు వచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? డెఫినెట్ సార్. ఇప్పుడు మోడీ గారు చెప్పారు కదా సార్, నేను సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు నాకంటే ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను దగ్గరుండి చూశాను. అప్పుడు హైదరాబాద్ని ఎలా ముందు డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తిరిగారో నేను స్వతహాగా చూశాను. అదే తప్పని ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు నాకు ఇప్పుడు కనపడుతుందని చెప్పి మోడీ గారు సాక్షాత్ ఇప్పుడు మనకు ముందు చెప్పుకున్నారు కదా సార్. అది ఇంతకన్నా నిదర్శనం మనం ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గురించి. ఆయన అంటే ఒక విజన్ 2047 కల్లా దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉంటుందనే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సార్. డెఫినెట్గా అమరావతి అనేది ప్రపంచంలోనే ఒక రాజధాని నిలిచింది, అందులో ఖర్చు లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు. ఉంది సార్, ఖచ్చితంగా డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు రోజుల్లో అంటే ఇప్పుడు కాదు సార్, ఒక 15-10 ఇయర్స్లో రాజధాని కంప్లీట్ అయినాక ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి మన రాష్ట్రంలో ఖచ్చితంగా జాబులు చేస్తారు.